అక్షయ్ యూనివర్సిటీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? సో, క్యాంపస్ వైస్ ఉన్నది ఒకటే. అది మన పంజాబ్‌లో మొహాలీలో ఉంది. ఇట్స్ జస్ట్ నియర్ టు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ అనమాట. జస్ట్ అక్కడి నుంచి 10 నిమిషాలు మాత్రమే ఎయిర్‌పోర్ట్‌కి. సో, ఇట్స్ ఇన్ బేసికల్లీ ట్రై సిటీ అంటాం. మొహాలీ, చండీగఢ్ ట్రై సిటీ అంటాం. సో, ఒకటే క్యాంపస్ ఉంది. బట్ వి ఆఫర్ 4 డిఫరెంట్ కోర్సెస్ లైక్ వి కాల్డ్ యాస్ మేజర్స్ అంటాం మనము. సో, 4 మేజర్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్ వచ్చేసి బీటెక్ ఇన్ డేటా సైన్స్, ఎకనామిక్స్ అండ్ బిజినెస్. థర్డ్ వచ్చేసి బీటెక్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోనమస్ సిస్టమ్స్. అండ్ వన్ మోర్ లాస్ట్ వచ్చేసి బీటెక్ ఇన్ బయాలజికల్ సిస్టమ్ ఇంజినీరింగ్. సో, ఈ 4 కోర్సెస్ ఉంటాయి. సో, ఈవెన్ అంటే మేము కోర్సెస్ అనం కానీ వి కాల్డ్ యాస్ మేము మేజర్స్ అంటాం వాటిని. ఓకే. అంటే ఎందుకంటామంటే లైక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకు ఇందాక విక్రమ్ చెప్పినట్టుగా ఇట్స్ నాట్ లైక్ ఫిక్స్డ్ వాళ్ళు అంటే అడ్మిషన్ టైమ్‌లోనే లేదా స్టార్టింగ్‌లోనే ఈ కోర్స్ తీసుకోవాలని ఏం లేదు. దే కెన్ ఎక్స్‌ప్లోర్. సో, వాళ్ళకి ఫస్ట్ 3 సెమిస్టర్స్ 1.5 ఇయర్స్ వాళ్ళకి టైమ్ ఇస్తాం. సో, దే కెన్ ఎక్స్‌ప్లోర్ ఆల్ కోర్సెస్. సో, వి కాల్ ఇట్ యాస్ ఫ్రెష్ కోర్ కరిక్యులమ్ అంటాం వాటిని. సో, వాళ్ళది ఎక్స్‌పీరియన్స్ చేసి అండ్ సైమల్టేనియస్‌గా ప్రాజెక్ట్ కూడా చేస్తారు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ నుంచి. సో, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు వాళ్ళు చూజ్ చేసుకుంటారు. సో, అందుకని వాటిని మేజర్ అంటాం. సో, ఈ 4 ఒక సబ్జెక్ట్‌ని మేజర్‌గా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మైనర్‌గా కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఒక అబ్బాయి నాకు ఏఐ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అలాగే నాకు రోబోటిక్స్ కూడా చేయాలంది. యాహ్! వాళ్ళు అది కూడా చేయొచ్చు. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ఇస్తాం అనమాట. ఓకే. ఓకే. సో, మేజర్, మైనర్ 2. 2 ఉంటాయి. సో, ఓకే. వాళ్ళ కరిక్యులంలో మేజర్ పార్ట్ ఉంటుంది. మైనర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు వాళ్ళు. హుహు. సో, దీంతో పాటు కరిక్యులం గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ళకి ప్రోగ్రామ్ మేజర్‌తో పాటు ప్రోగ్రామ్ ఎలెక్టివ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి వి ఆఫర్ మల్టిపుల్ కోర్సెస్ అనమాట. అంటే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ మనకి టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. సో, వాళ్ళు ఒక సబ్జెక్ట్‌గా ఎలెక్టివ్‌గా తీసుకోవచ్చు దాన్ని. ఓకే. అండ్ హ్యుమానిటీస్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. సో, ఇలా దే కెన్ ఎక్స్‌ప్లోర్ అంటే నాట్ రిస్ట్రిక్టింగ్ టు వన్ పార్ట్ అంటే ఒక దానిలో ఉండకుండా సో, దే కెన్ ఎక్స్‌పీరియన్స్ ఆల్. సో, ఇట్స్ ఎ డైవర్సిఫైడ్ కరిక్యులమ్ లైక్ ఇట్స్ ఎ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్ బేసికల్లీ.